హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి, కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి మనమైతే టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ అయితే రాస్తాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి సిలబస్ అనమాట. ఎగ్జామ్లో మనకి సిలబస్ ఏముంటుంది అండ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సిలబస్ ఆఫ్ టీఎస్ ఐసెట్ 2024 మనకు వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నో నెగటివ్ మార్క్స్. నెగటివ్ మార్క్స్ ఏమీ ఉండవు, అన్ని పాజిటివ్ మార్క్సే. 150 మినిట్స్ టైం. సో మనకైతే 150 మినిట్స్ టైం అంటే 2.5 hours ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా మనకి టైం ఉండదు. 1 minute కన్నా కొంచెం తక్కువే టైం ఉంటుంది. సో ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఇది. సో సిబిటి బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సెక్షన్ ఏ అనలైటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. సో మనకైతే 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి అనలైటికల్ ఎబిలిటీ. సో అనలైటికల్ ఎబిలిటీ ఏంటి అంటే రీజనింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ అనేది కూడా మనకు మెన్షన్ చేశారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ టైం తక్కువ ఉంది అంటే దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో అవి బాగా చదవండి. అండ్ టైం బాగా ఉంది అంటే అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి మనకి డేటా సఫిషియన్సీ. సో ఫస్ట్ టాపిక్ అనలైటికల్ ఎబిలిటీలో. సో డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ వస్తాయి. డేటా సఫిషియన్సీ నుంచి 20 మార్క్స్. సో ఇందులో వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 1 నుండి 15th వరకు మ్యాథమెటికల్ ఇన్ ఫ్లేవర్. సో మ్యాథమెటికల్గా ఉంటానన్నమాట మొత్తం. అంటే మనకి నార్మల్ రీజనింగ్ లాగా కాకుండా కొంచెం మ్యాథమెటిక్ టచ్ ఉన్న రీజనింగ్ అనమాట ఇది. నెక్స్ట్ 16 నుంచి 20 వరకు వర్బల్ ఇన్ నేచర్లో ఉంటాయి అనమాట, వర్బల్గా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి మనకి 55 క్వశ్చన్స్ ఉంటాయి, 55 మార్క్స్ అనమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి మళ్ళీ సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే సిరీస్. సో మీకు తెలుసు కదా, మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అందులో ఆడ్ వన్ అవుట్ లాంటివి ఉంటాయి, మిస్సింగ్ నెంబర్స్ లాంటివి. సో అవి. సో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అందులో మనకి అనాలజీస్, ఆడ్ థింగ్స్ అవుట్, మిస్సింగ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్లో 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సో డేటా అనాలిసిస్లో మనకి టేబుల్స్, గ్రాఫ్స్ ఇచ్చేసి అందులో దాని కింద ఆన్సర్స్ ఇచ్చేసి మనం టేబుల్లో చూసి ఆన్సర్ చేయమనడం అలాంటివి. బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, పెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. నెక్స్ట్ డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ వస్తాయి. లైక్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్షిప్స్, అరైవల్స్ అండ్ డిపార్చర్స్, స్కెడ్యూల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సింబల్స్ అండ్ నొటేషన్, ఇంటర్ప్రిటేషన్. సో నా నుండి సజెషన్ ఏంటి అంటే అనలైటికల్ ఎబిలిటీని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంగ్లీష్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్లో మనకి ఓన్లీ ఇంగ్లీషే కాదు, వేరేవి కూడా ఉంటాయి, అవి ఏంటో చెప్తాను. సో ఇవి బాగా ప్రిపేర్ అంటే మీరు ఇక్కడే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీలో మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనకి స్కోర్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, టైం ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. అండ్ చాలామంది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉండరు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నేను వదిలేయమని చెప్పను, మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే మీకు మంచి స్కోర్ రావాలి అంటే. బట్ గట్టి ఫోకస్ మాత్రం అనలిటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ మీద ఇస్తే మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అవి చాలా ఈజీగా ఉంటాయని నెగ్లెక్ట్ చేయకండి, కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి కూడా మనకి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇందులో వచ్చేసి అథమెటికల్ ఎబిలిటీ. సో అథమెటికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఇవి ఈజీగానే ఉంటాయి. ఇందులో లాస్ ఆఫ్ ఇండిసెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, సర్ట్స్, నంబర్స్ అండ్ డివిజిబిలిటీ, ఎల్సిఎం అండ్ జీసీడీ,
రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, pipes and systems, time and distance, time and work problems, areas, volumes, mensuration and modular arithmetic. సో ఇందులో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీలో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీ 30 questions 30 marks. సో సెట్స్, polynomials, reminders, theorems and consequences, linear equations into 2 variables, algebraic expressions, arithmetic and geometric progressions, trigonometric ratios, trigonometric identities, heights and distances, plane geometry of lines and triangles, plane geometry of quadrilaterals, plane geometry of circles, coordinate geometry. సో ఇవన్నమాట మనకి ఆల్జిబ్రా అండ్ జియోమెట్రీలో క్వశ్చన్స్. ఆ టాపిక్స్ నుంచి మనకైతే అడుగుతారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ, ఇది చాలా ఈజీగా ఉంటుంది. స్టాటిస్టిక్స్ 10 questions 10 marks, మీన్, మీడియన్, మోడ్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ. సో బేసిక్, మీన్, మీడియన్, మోడ్ అండ్ ప్రాబబిలిటీ ఇవి చూసుకుంటే మనకి ఇక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్లో, అథమెటిక్ ఎబిలిటీలో, స్టాటిస్టిక్స్ అండ్ అథమెటికల్ ఎబిలిటీలో ఈజీగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే స్కోర్ చేసుకోవచ్చు. కొంచెం టఫ్గా ఉండేది ఏంటంటే ఆల్జిబ్రా అండ్ జియోమెట్రీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 questions 50 marks. సో candidates will be assessed on the ability to identify vocabulary used in the day-to-day communication. సో డే-టు-డే కమ్యూనికేషన్లో మనం యూజ్ చేసే vocabularyని ఇస్తారనమాట. అంటే సినోనిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్ ఇంకా ఇలా మనకైతే ఇస్తారనమాట. సో మీనింగ్స్ ఇలాంటివి ఇస్తారు. సో vocabulary బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అండర్స్టాండ్ ద ఫంక్షనల్ యూజ్ ఆఫ్ గ్రామర్ ఇన్ డే-టు-డే కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద బిజినెస్ కాంటెక్స్. గ్రామర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనకి, లైక్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి కదా మనకి. అండ్ ఐడెంటిఫై ద బేసిక్ టర్మినాలజీ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ కంప్యూటర్ అండ్ బిజినెస్ కాంటెక్స్, లెటర్స్, రిపోర్ట్స్, మెమొరాండా, అజెండా, మినిట్స్. సో మనకి కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండర్స్టాండ్ రిటర్న్ టెక్స్ట్ అండ్ డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్. సో మనకైతే లైక్ ఏమంటాం మనం, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటాం కదా. సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారనమాట. సో పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ కింద క్వశ్చన్స్ ఇస్తారు. మనం పారాగ్రాఫ్లో చదివి మనం క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీనింగ్స్, synonyms and antonyms, verb, tense and voice, phrasal verbs and idioms, articles and prepositions, computer terminology, business terminology, comprehensions. I mean passage questions అన్నాను కదా, అదే comprehensions అనమాట. సో ఇవి 8 అనమాట. ఇక్కడ పైన ఉన్నవి ఏంటి అంటే మనకి నార్మల్గా ఇచ్చారు. అసలు ఆ టాపిక్స్ ఏంటి మనకి ఇచ్చేవి అంటే ఇవన్నమాట. మీనింగ్స్ ఇస్తారు, synonyms and antonyms ఇస్తారు, వర్బ్లో మనకి టెన్సెస్ అండ్ వాయిసెస్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, కంప్యూటర్ టర్మినాలజీ. సో కంప్యూటర్ టర్మినాలజీ ఇంపార్టెంట్ అనమాట మనకి. అంటే అన్నీ ఇంపార్టెంటే, అంటే ఇవి గ్రామర్ కిందికి రావు, కంప్యూటర్ టర్మినాలజీ అండ్ బిజినెస్ టర్మినాలజీ అనేవి. సో బిజినెస్ టర్మినాలజీ అంటే బిజినెస్లో కొన్ని టర్మ్స్ యూస్ చేస్తారు కదా, అంటే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్. కంప్యూటర్ టర్మినాలజీ, కంప్యూటర్లో కూడా కొన్ని వర్డ్స్ యూస్ చేస్తారు కదా. వర్డ్స్ అనే కాదు, వాటి మీనింగ్స్ కానీ, ఇంకా కంప్యూటర్లో అయితే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అప్లికేషన్స్ కూడా అడుగుతారనమాట. సో అవి. నెక్స్ట్ కాంప్రహెన్షన్స్. సో ప్యాసేజెస్ అనమాట. 3 ప్యాసేజెస్ ఇస్తారు మనకి. సో 3 ప్యాసేజెస్కి ఒక్కొక్క ప్యాసేజ్కి మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ 15 క్వశ్చన్స్ మనకి ప్యాసేజెస్ నుంచే వస్తాయి. సో ఈజీ అని అనుకోకండి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, కొన్ని ఈజీగా కూడా ఉంటాయి మనకి ప్యాసేజెస్ అనేవి. సో కొంచెం మనం బుర్ర పెట్టి సాల్వ్ చేయగలిగితే, ఆన్సర్ చేయగలిగితే ఈజీగా మనకు అక్కడ 15 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మనకి సిలబస్. సో ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అని అంటే, మనకి యూట్యూబ్లో అయితే చాలా ఛానల్స్ అయితే ఉంటాయి. నేను ఎవరి ఇది అని సజెస్ట్ చేయను, ఈ ఛానల్ అని. మీరు ఒకసారి సర్చ్ చేయండి, సిలబస్ ప్రకారం టాపిక్ వైజ్గా సర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి వీడియోస్. సో మీకు ఎవరిది నచ్చితే వాళ్ళ వీడియోస్ అయితే మీరు చూడండి. సో వీడియోస్ వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ వీలైనన్ని మాక్ టెస్ట్ రాయండి. సో మాక్ టెస్ట్ ఎన్ని రాస్తే మీకు అంత ఫాస్ట్నెస్ పెరుగుతుంది. అండ్ మనము
పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేసి ఒక స్ట్రాటజీ అనేది మీ మైండ్‌లో బిల్డ్ అవుతుంది. ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. డైరెక్ట్ ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్ ఇస్తే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి, సో ఒక్కసారి మీరు మాక్ టెస్ట్‌లు అయితే రాయండి. ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత రాయండి. ప్రిపరేషన్‌కి ముందు మాక్ టెస్ట్ రాస్తే మీకు అర్థం కాదు. సో ఒక్క మాక్ టెస్ట్ అయితే ప్రిపరేషన్‌కి స్టార్ట్ చేసే ముందు రాయండి. ఒక మాక్ టెస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందనేసి. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10 అయినా మాక్ టెస్ట్ రాయండి. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మాక్ టెస్ట్ ఎక్కడ దొరుకుతాయంటే మనకి చాలా వెబ్సైట్స్‌లో, గూగుల్‌లో కూడా దొరుకుతాయి. అండ్ ఇంకా కొన్ని యాప్స్‌లో కూడా దొరుకుతాయి. అండ్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మనకి మనీ తీసుకొని ప్రొవైడ్ చేస్తారనమాట మాక్ టెస్ట్. సో అలా మీకు ఎందులో వీలైతే అందులో అయితే మీరు మాక్ టెస్ట్ అనేది రాయండి. ఇంకా చాలా టైం ఉంది. చాలా టైం ఉంది అని అనుకోకండి. చాలా సిలబస్ కూడా ఉంది కాబట్టి. సో వీలైనంత వరకు ఇప్పుడు ఎవరికైనా కాలేజెస్ ఉన్నా కూడా వచ్చేసి ఈవినింగ్ అలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి రోజుకొక్క ఒక టాపిక్, 2 టాపిక్స్ అయినా చేస్తూ పోతుంటే మీకు ఎగ్జామ్ వరకు సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీకి సంబంధించి కొన్ని పీడిఎఫ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ గ్రామర్ కూడా వీలైతే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడైతే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.